కేరళ ప్రజలే ఎందుకు? ప్రతి సంవత్సరం కేరళ ప్రజలు ఎంతో సంతోషంగా పూల ముగ్గులతో హ్యాపీగా జరుపుకునే పండుగే ఈ ఓనం. మరి ఈ ఓనంని ఎందుకు జరుపుకుంటాం? అసలు కేరళ ప్రజలు ఎందుకు జరుపుకోవాలి? సో వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది. కంప్లీట్ గా వాచ్ చేయండి. మొదటి కథ, మహాబలి కథ. చాలా శతాబ్దాల క్రితం మహాబలి అనే ఒక రాజు ఉండేవారు. ఆయన అసుర వంశానికి చెందిన రాజైనా మంచి హృదయం కలిగిన వ్యక్తి. అతను పాలించే రాజ్యంలో ప్రజలకు ఎటువంటి బాధ లేకుండా చూసుకునేవారు. ఎంతో మంచిగా ప్రజల్ని పాలించేవారు. ఆయన పాలనలో అన్యాయాలు లేవు, అబద్ధాలు లేవు, దాన్ని కాపేదా అనే భేదాలు అంతకన్నా లేవు. అందుకే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా ఆయన్ని ఎంతగానో అభిమానించేవారు. ఆయన కూడా ప్రజలకు ఎటువంటి బాధ లేకుండా చూసుకునేవారు. ఆయనకున్న శక్తి, బలం, బలగాలతో భూలోకాన్నే కాదు దైవలోకాన్ని కూడా ఆక్రమించారు. దానితో దేవతలందరూ ఆందోళన చెంది విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడే విష్ణుమూర్తి వామన అవతారంగా ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి అవతారంలో దర్శనమిస్తారు. ఆ వామన అవతారం ఎత్తి మహాబలి దగ్గరికి వెళ్లి ఆయనకి 3 అడుగుల స్థలం కావాలి అని చెప్పి అడుగుతారు. మహాబలి ఎవరు ఏం అడిగినా సరే లేదనకుండా ఇచ్చే దానగుణం కలిగిన వ్యక్తి. అయితే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి 3 అడుగుల స్థలం అడగగానే ఏ మాత్రం సంకోచించకుండా ఆయనకి ఇచ్చారు. అయితే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి మొదటి అడుగుని భూలోకం మీద, 2వ అడుగుని దైవలోకం మీద వేసి 3వ అడుగు ఎక్కడ వేయను అని అడిగారు. అప్పుడు మహాబలి తను శిరస్సు వంచి నా శిరస్సు పైన వేయండి అని చెప్పి చెప్తారు. అలా విష్ణుమూర్తి ఆ మహాబలిని పాతాళ లోకంలోకి పంపిస్తారు. అయితే మహాబలికున్న దైవభక్తికి, ప్రజాభక్తికి విష్ణుమూర్తి మెచ్చి ఆయనకి ఒక వరాన్ని ప్రసాదిస్తారు. ఆ వరం ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఆయన ప్రజల్ని చూసుకోవడానికి ఆయన భూలోకానికి రావచ్చు అని చెప్తారు. ఆ రోజునే మనం ఓనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కేరళలో ఉన్న ప్రజలందరూ కూడా ఓనం రోజున పూల ముగ్గులతో ఆయనకి ఆహ్వానం పలుకుతారు. మీరు అడగొచ్చు, మరి కేరళనే ఎందుకు అని. పురాణాల ప్రకారం మహాబలి పాలించిన రాజ్యమే కేరళ. అందుకే ఆ కేరళలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్న ప్రజల్ని చూడ్డానికి మహాబలి వస్తారని నమ్ముతారు. ఈ పూల ముగ్గు దేనికి అనే డౌట్ మీకు రావచ్చు. దీన్నే కేరళ వాళ్ళు పూకలం అని పిలుస్తారు. కేరళ ప్రజలు వాళ్ళ రాజైన మహాబలిని ఆహ్వానిస్తూ ఆయన రాకకి ఈ పూల ముగ్గుని ఆహ్వానంగా మంచిగా అందంగా దిద్దుతూ వాళ్ళ ఇంటి ముందు వేస్తారన్నమాట. అంటే మహాబలి వచ్చేటప్పుడు ఆ పూల మార్గం నుంచి వస్తారు అని చెప్పి. ఇంతే కాదండి, ఒనసాధ్య అంటే ఏంటి? ఒనసాధ్య అంటే ఏంటి అంటే ఎన్నో రకాలైన భోజనాలు వండి ఆ రోజు అందరూ కూడా కలిసి కూర్చొని భోజనం చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే మహాబలి ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా మంచిగా భోజనం చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు అని అనుకోవడం కోసం. అలాగే ఆయనకి వీళ్ళ ద్వారా ఒక మంచి భోజనాన్ని పెడుతున్నట్టు అంతలాగా అన్ని రకాలైన పిండి వంటలు వండి ఒక అరిటాకు పైన వేసి ఆయన్ని ఆహ్వానిస్తారు. అలాగే ఈరోజు బోట్ రేసులు, అలాగే ఫోక్ డాన్సులు, కేరళ నృత్యమైన కథక్కలి డాన్స్, ఆంధ్రాకి కూచిపూడి అలాగో కేరళకి కథక్కలి అలాగా, ఆ కథక్కలి డాన్స్ ని ఈ ఓనం రోజు అందరూ కూడా మంచిగా చేసి ఎంజాయ్ చేస్తారు. ఈ పూల ముగ్గును ఓనం 10 రోజులు, ఓనం మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు రోజు ఇంటి ముందు వేసి ఆ మహాబలి రాక కోసం కేరళ ప్రజలు ఎదురు చూస్తారు. ఇదండి ఓనం వెనుక ఉన్న చరిత్ర. మరి మీకు నచ్చితే ఖచ్చితంగా వేరొకరికి షేర్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే నాకు ఇంకా ఇంకా సపోర్టివ్ గా అనిపించి ఇంకా మన చరిత్రలో ఉన్న ప్రతి ఒక్క రహస్యం గురించి మీకోసం తీసుకొస్తాను.
థ్యాంక్ యూ.